మరి తాజాగా మెగాస్టార్ను టార్గెట్ చేసిన దుర్మార్గులు మార్ఫింగ్ చేసి పైశాచిక ఆనందాన్ని కూడా వాళ్ళు పొందుతున్న నేపథ్యం. మరి చిరంజీవిపై పిచ్చి కూతలు కోస్తే జైలుకే అంటూ మెగా ఫ్యాన్స్ హెచ్చరికలు చేస్తున్నారండి. యూట్యూబ్ ఛానల్పై కేసులు కూడా నమోదయ్యాయి. వ్యూస్ కోసం చిరంజీవి వీడియోలు మార్ఫింగ్లు చేయడం, అలాగే మెగాస్టార్ చిరంజీవిపై అసత్య ప్రసారాలు చేయడం, లాయర్ రామకృష్ణ ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు దిగడం, సదరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా అసత్య ప్రచారం వల్ల చిరంజీవి ప్రతిష్ట దెబ్బతింటుందని ఫిర్యాదు కూడా చేశారు. సోషల్ మీడియా వేదికగా ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై సర్వత్రా మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులపై ఫేక్ వీడియోలు పెట్టడం ఇది చాలా నేరమని న్యాయ నిపుణులు పదే పదే చెప్తున్నా సరే అది ఎవ్వరికీ పట్టట్లేదు. ముఖ్యంగా ఏంటంటే చిరంజీవి గారు లాంటి సెలబ్రిటీలు టాలీవుడ్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆయనకి అలాంటి వారికే ఈరోజు రక్షణ కరువైతే మరి సామాన్యుల సంగతి ఏంటి? కఠిన శిక్షలు లేకపోవడంతో ఎవరికి వాళ్ళు రెచ్చిపోతున్నారా? లేకపోతే మనకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉన్నది, ఏదో సంపాదించేద్దాం, ఏదో రాంగ్ కంటెంట్ ఇద్దాం, ఇలాంటి వాటి మీద వాళ్ళు ఏదో లబ్ధి పొందుదామని దురుద్దేశంతో చేస్తున్నారా? మరి ఇలాంటి ఆగడాలపు గతంపై కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పీడ్గా స్పందించారు. తప్పుడు ప్రచారాలు ఫేక్ వీడియోలు పెడితే కఠినమైన చర్యలు తప్పు అని హెచ్చరించారు కూడా. గతంలో పవన్ కూతుర్లపై కూడా దారుణంగా మాట్లాడిన సందర్భాలు కూడా చూసాం. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న ఇలాంటి ఫేక్ కంటెంట్ కాదు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే టార్గెట్ చేయడం, మరి దీన్ని సీరియస్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారండి. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడేలా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు దాకా ఒక లెక్క అండి, ఇప్పటి నుంచి ఒక లెక్క. గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని ఏమన్నారు, చిరంజీవి గారి కుటుంబాన్ని, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఏంటంటే విస్తృతంగా ఏదైతే ప్రచారాలు జరుగుతున్నాయో, అనవసరమైన రాద్ధాంతానికి తెరలు రేపుతున్నారు.